ధ్రువరాటి గారిది ఒక పోడ్కాస్ట్ వచ్చింది. అయితే మన ధ్రువరాటి అంటే మన గాడిదల సంఘానికి అధ్యక్షుడు యూట్యూబర్ ఏమని అడిగింది ప్రశ్న ధ్రువరాటి కంటే, ధ్రువరాటి నిన్ను జర్మన్ షెపర్డ్ అని ఎందుకు పిలుస్తారు అని అంటే, ఏ చోటీసీ కరెక్షన్ హే, నన్ను జర్మన్ షెపర్డ్ అని అంటారు కానీ బట్ పెద్ద జర్మన్ షెపర్డ్ దేశంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పి మనోడు పాగల మాటలు మాట్లాడతాడు. అయితే నేనేమని అడుగుతున్నానంటే, నేను జర్మన్ షెపర్డ్ అని ఎందుకు అని అన్నారు తెలుసా? నువ్వు పుట్టిన ఒక దగ్గర, బతుకుతున్నావు ఒక దగ్గర, నీ పేలే ఎంత భయం ఉన్నదో అన్నది క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఇది ఒకటే సాలు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి కాదు, నువ్వు క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఒక కాంట్రవర్జియల్ స్టార్ అని. అయితే నువ్వు జర్మన్లో ఎందుకు సెటిల్ అయినావు అని చెప్పి మాట్లాడితే, నాదే కాదు కదా, నా సతీమణి జర్మన్, సో ఆమె ఇక్కడనే ఉండమన్నది, నేను ఇక్కడనే ఉన్నా అని అంటే, వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలా నువ్వు అడగలేదా? సతీమణికి అంత ఛాన్స్ ఇచ్చినావా? అది నీ వ్యక్తిగత. నాకు నువ్వు గర్జమాయి లెక్క కూడా కనిపిస్తావు. నువ్వు అక్కడనే మంచుకున్నది కాబట్టి చెప్పాలనంటే నువ్వు ఇలా మీ సతీమణి మాట మాట్లాడుతున్నావు. కానీ నాకేమనిపిస్తుంది అని అంటే, ఇండియాలో ఉంటే భారత్లో ఉంటే నీ బద్దలు భాషింగాలు అయితే అని చెప్పి నువ్వు జర్మన్లో ఉన్నావు. నువ్వు నలికుట్టినోడివి, అందులో డౌటే లేదు. నువ్వు ఆర్ఎస్ఎస్ అనే అంత పెద్ద తోపుగాడవైతే నాకు పెద్దగా కనబడవు. యాక్చువల్లీ నీ దాంట్లో పెద్దగా నాకు కంటెంట్ కూడా ఏం కనబడదు.